హే హలో అందరికీ సరదాగా ఒక సండే రవితేజ గారి న్యూ లాంచ్డ్ థియేటర్ ఉంది కదా వచ్చేసాము. సో మీరందరూ కూడా చూస్తారా? సో ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. 3 డేస్ వీళ్ళకి హాలిడేస్ వచ్చాయి కదా. సో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఏఆర్టీకి వెళ్దాం అనుకున్నాము. మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కానీ కార్ పార్కింగ్ మాత్రం వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు, కానీ నాకైతే గుండెని చేతిలో పట్టుకొని ఉన్నట్టే ఉంది. 3 బేస్మెంట్లు అనమాట కింద. అసలు ఆ కార్ అలా టర్న్స్ వేసుకుంటా పోతూ ఉంటే అది ఆ డౌన్ కూడా కాదు, ఇలా అప్ ఎక్కుతూ ఉంటుంది అనమాట కారు. అది నాకైతే చాలా భయం వేసింది. ఎవరైనా నిజంగా వెళ్ళాలి ఏఆర్టీకి అనుకుంటే క్యాబ్లో వెళ్తే బెటర్. ఈ కార్ పార్కింగ్ దగ్గర కొంచెం ఇబ్బందే. వీళ్ళైతే హ్యాపీగానే ఫీల్ అయ్యారు, కానీ నాకు నచ్చలేదు కార్ పార్కింగ్. అండ్ ఈ 3 గ్రౌండ్లు బేస్మెంట్లు ఇచ్చినప్పుడు 3 బేస్మెంట్స్ ఇచ్చాడు, లిఫ్ట్లు మాత్రం 3 ఇచ్చిండు. మరి ఇన్ని కార్ పార్కింగ్లు పార్క్ చేసినప్పుడు కేవలం 3 లిఫ్ట్లే ఉంటే ఆ జనాలు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సినిమాకి అక్కడ ఇప్పుడు అందులో థియేటర్స్ కూడా ఉన్నాయి కదా. సో థియేటర్స్కి మనం ఇప్పుడు ఏదైనా మూవీకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ½ అన్ అవర్ ముందే అక్కడ ఉండండి, ఎందుకంటే లిఫ్ట్లు ఎక్కువ లేవు. ఆ లిఫ్ట్లకి జనాలు కూడా ఎక్కువ ఎగబడిపోయి ఉంటారనమాట. అంటే తప్పదు కదా, మరి కార్ పార్కింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం లిఫ్ట్ ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు 3 లిఫ్ట్లు సరిపోవు. 3 బేస్మెంట్లు 3 లిఫ్ట్లు ఎక్కడ సరిపోతాయి. థియేటర్ మాత్రం చాలా అదిరిపోయింది. కాకపోతే ఇందులో షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉందన్నమాట. మనం ఎంటర్ కాగానే మన టికెట్ కౌంటర్ దగ్గర లచ్చిందేవి అని ఉంటుంది. ఎక్కడ చూసినా రవితేజ థీమ్ అయితే బాగా అనిపిస్తుంది. ఇలా అనమాట. లిఫ్ట్ దగ్గర చాలా ట్రాఫిక్ అయితే ఉండింది. మేము మళ్ళీ నైట్ మూవీ టికెట్స్ నైట్కి దొరికాయి మాకు. మా ఇంటి పక్కనే కాబట్టి మళ్ళీ నైట్ వెళ్ళాము. నైట్ వీడియో అంతగా వెన్నమ్మ తీయలేదు. వెన్నమ్మ అట్లే చేస్తుంది అనమాట. ఏదన్నా ఒకటి చెప్పినామంటే హాఫ్ చేస్తుంది. సో అదంతా నేను షార్ట్ వీడియోలో క్యాప్చర్ చేశాను. రవితేజ థియేటర్ ఎలా ఉంది, 4th ఫ్లోర్లో థియేటర్స్ ఉన్నాయన్నమాట. ఆ థియేటర్ ఎలా ఉంది అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కానీ మిగతాదంతా కూడా చాలా చాలా బాగుంది. కొంతమంది చాలా కుళ్ళుకుంటున్నారు. నేను చెప్పేది రిలేటివ్స్ గురించి. ఏంటంటే వాళ్ళ పండగలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో బిర్యానీలు వండుకొని తిన్నా పక్కోడికి తెలియదు. కానీ మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనమైతే అన్నీ షేర్ చేసుకుంటాం కదా. కుళ్ళి చచ్చి ఏడుస్తారనమాట. మనని చూసి ఎవరైతే ఓర్వలేరో, అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో ఓర్వలేకుండా, అలాంటి వాళ్ళనైతే నేను చాలా దూరం పెడతాను. ముఖ్యంగా నా మీద, అంటే నేను ఎక్కడున్నా ఏడ్చే జనాలు ఉన్నారని నాకు తెలిసినప్పుడు నేను అస్సలు వాళ్ళ ఫోన్స్ కూడా ఎత్తను. అనుకుంటారు కాల్ ఎందుకు ఎత్తట్లేదు అని చెప్పి. మీరు ఏడుస్తున్నారు అని మాకు అర్థమైన తర్వాత ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండమని నాకు కృష్ణ భగవానుడే చెప్పాడు. సో అదే మేము ఫాలో అవుతాము. వీళ్ళు కొంతమంది రిలేటివ్స్ ఎట్లా ఉంటారంటే ఇంటికి సంవత్సరానికి ఒక్కసారి కూడా వాళ్ళు పిలుచుకోరు, అండ్ ఒక పూట భోజనం కూడా పెట్టరు. అదేదో మనది మనం హ్యాపీగా ఉన్నామనుకో అస్సలు తట్టుకోలేరు. అంటే అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టుగా ఉంటుంది అనమాట వీళ్ళ కథ. మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుచుకుంటారు, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అది మాత్రం పక్కోడికి కూడా తెలియనియ్యరు, అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. మనం దొంగలం కాదు కదా, మనం ఇట్లానే బాజాప్తా తిరుగుతాము. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థియేటర్ది.